నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎవరు క్లాప్స్ కొట్టదు, మీ హృదయం మీద చేసుకుని పాడాలి పాట అందరూ. ప్రేమించేదని అధికముగా ఆరాధించును, ఆశక్తితో గట్టిగా ప్రేమించేదని అధికముగా ఆరాధించును, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును, నిన్ను పూర్ణ బలముతో సేవించేదని, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును, నిన్ను పూర్ణ బలముతో సేవించేదని, నీకే ఆరాధన 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 ఆరాధన. నీకే ఆరాధన 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 ఆరాధన. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, నాతో ఉన్న దేవుడు, నన్ను చూచుచున్న దేవుడు, కంటికి పాపలా నన్ను కాపాడుతున్న దేవుడు, నన్ను ముడుతున్న దేవుడు, నన్ను స్వస్థపరచు దేవుడు, నన్ను బాగు చేయు దేవుడు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నదే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఓ ఇంతవరకు ఆదుకున్నావే, యేసు ఇంతవరకు ఆదుకున్నావే. పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించెదను. నీకే ఆరాధన 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 ఆరాధన. నీకే ఆరాధన 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 ఆరాధన. మహోన్నతుడా, నన్ను చూచుచున్న దేవుడా, నన్ను ఆదరించిన దేవుడా, నన్ను బలపరిచిన దేవుడా, నన్ను సరిచే దేవుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను బలపరచండి, నన్ను సరిచేయండి అయ్యా, నన్ను స్వస్థపరచండి.
వందనమయ్యా. ఎల్రాయి, ఎల్రాయి, నన్ను చూసావే వందనమయ్యా. యేసు మమ్ము చూసావే వందనమయ్యా. యేసు నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించెదను. నీకే ఆరాధన 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 ఆరాధన. నీకే ఆరాధన, 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 ఆరాధన. యెహోవా రాఫా, స్వస్థపరచున దేవుడా, నన్ను స్వస్థపరచని దేవుడిని అడుగుదాం. మీ బాధలను మీ వ్యాధులను బట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుంటూ యేసయ్య నన్ను స్వస్థపరచని అడుగుదాం. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. యేసు స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో. సేవించెదను. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన. యేసు ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుకోవడం మనకెంతో ఆశీర్వాదం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చాలామంది నేటి క్రైస్తవులు ఉదయమునే లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోతున్నారు. కనుక ఏ విధము చేతనైనాను
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివించాలన్న ఉద్దేశము కలిగి నేను ప్రతిరోజు వేకువజాము ప్రార్థనలో 3 అధ్యాయాలను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కనుక నాతో కలిసి మీరు కూడా వాక్యాన్ని చదవగలిగితే మంచిది. చదవలేని వారు నేను చదువుతున్న ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారా మాట వినను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భారీగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో అనను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా సూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను విను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవగాడిది వంటి మనుషుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది, చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని గదా అని అనుకున్నాను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరుదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయిలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇస్మాయిలను కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. ఆదికాండము 17వ అధ్యాయము. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికంగా సంతానావృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరముల్లో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతానమునికి
నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను అను దేశమందంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడువై ఉందువని అతనితో చెప్పాను. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడనైనను మీ తరముల్లో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందిన మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మను సున్నతి చేయబడుతూ అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రాముతో చెప్పాను. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండెను. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకుని, అబ్రాము, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇస్మాయిల్ను గూర్చిన నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో, నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇషాకుతో నా నిబంధన స్థిరపరచేదనని చెప్పాను. దేవుడు అబ్రాహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్మాయిలును, తన ఇంట పుట్టిన వారిని అందరికీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రాహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేశాను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఆదికాండము 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని అనెను. వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రాము గుడారంలో ఉన్న శార యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రాహాము పశువుల మందుకు పరిగెత్తి
ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిత్యముగా మరల వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచుండెను. అబ్రామును శారాయను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాముతో, వృద్ధురాలైన నేను నిత్యముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునని అనెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివై అనెను. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడను. ఇట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను అనెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను. చేయని ఎడల నేను తెలుసుకుందును అనెను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదవా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుటకు నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా, న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదును అనెను. అందుకు అబ్రాము, ఇదిగో ధూళియు బూడిదే అయినను నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకైనా అక్కడ 45 నాకు కనపడిన ఎడల నాశనము చేయను అనెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనపడుతురేమో అని అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఉందునని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడిదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుతురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయను అనెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనపడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందును అనగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడేదను.
ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందునని అనిను. యెహోవా అబ్రాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సోమవారపు దిన ప్రారంభ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న దేవుని పిల్లలందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు వందనములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ సంఘాలను, మీ సేవకులను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రారంభ ప్రార్థనతో నేటి దినాన్ని ప్రారంభించుకుందామా? అందరూ మోకరించి కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించండి. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి వందనాలు. నిన్నటి దినము ఆదివారము నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి నాకు కృపను అనుగ్రహించావు. అయ్యా, నీవు చెప్పిన మాటలను నేను విన్నాను. నీ మాటల ప్రకారంగా నడుచుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. నన్ను బలపరచండి. నీ సన్నిధిని నన్ను నిలవబెట్టినందుకు, మమ్మలను వాడుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీ బిడ్డలు నిన్నటి దినాన్న నీ సన్నిధికి రాలేకపోయారో వారి కారణమును బట్టి వారిని క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ వారు రోగముల చేత అయా బాధపడుతూ వెళ్ళలేకపోయారేమో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. వారు మనశ్శాంతి లేక అయా వారి ఇంటిలోనే ఉండిపోయారేమో దేవా, మీరు వారితో మాట్లాడండి. అయా, మరి ఇతర కారణాల వలన నీ సన్నిధికి వెళ్ళలేకపోయిన వారిని మరి వచ్చే ఆదివారం వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు. మరి ఈ దినము సోమవారం ప్రభా, ప్రతి ఒక్కరూ ఉదయమున లేచి తన పనులను ప్రారంభించుకుంటూ మరిదిగోనైనా ముందుకు సాగిపోతారు. ఈ వారమంతా నీ కాపుదలను అనుగ్రహించండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీలకు వెళుతున్నప్పుడు నీ కాపుదలను అనుగ్రహించండి. అయా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తమ పని పాటల నిమిత్తం బయలుదేరి ప్రయాణములు చేస్తుండగా వారి వాహనముల చుట్టూ, ప్రయాణముల చుట్టూ నీ దూతను కావలి ఉంచండి. ప్రవ్వా, మరి ఎవరు తనకు వచ్చిన పనిని ఏ పని చేసుకుంటున్నా కీడు నుండి తప్పించి ఈ వారమంతా నీవు కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా వారంలో మొదటి వర్కింగ్ డే కనుక ప్రభా, తప్పక నీ కుమారులకి, కుమార్తెలకు వారు చేస్తున్న పనులు, నైపుణ్యతను, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ వారమంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు వారిని పడకుండా నీ కాపుదలను అనుగ్రహించండి. నీ కరుణ కటాక్షములను చూపించండి. నీ దయగల హస్తముతో వారిని తాకండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని అనుగ్రహించండి. నాయన, ప్రతిదినము వాక్యము చదువుతూ ప్రార్థన చేసుకునే కృపను వారికి అనుగ్రహించండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. వారి ఇంటి వారిని ఆశీర్వదించండి. అయా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా, ఈరోజు మొదలుకొని వచ్చే వారంలోపు అనేక మంది జీవితాలలో అద్భుతాలు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాం. ఇచ్చిన వాగ్దానమును బట్టి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కొరకు దాచి ఉంచిన మేలైన ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి విడుదలను దయచేయండి. అయ్యా, మరి ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని మీరు దీవించండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. నూతన సంవత్సరంలోనికి వారిని అడుగుపెట్టడానికి నువ్వు కృప చూపించావు గనుక నిండు మనసుతో వారిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. వారు చక్కగా నాయన నీ కృప పొందుకున్నట్టు, నీ దీవెన పొందుకున్నట్లు, నీ మహిమను చూచినట్లు, నీ మహిమాతిశయముతో వారు ఆశీర్వదించబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే ఈ వారంలో నాయనా వారి ప్రసవ దినములు నిండితే సుఖమైన ప్రసవాన్ని వారికి అనుగ్రహించండి. అయ్యా, ఏ కుటుంబంలో ఏ ప్రార్థన చేస్తున్నారో మాకు తెలియదు, నీకు మాత్రమే తెలుసును గనుక ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారికి జవాబులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘమును దీవించండి. ప్రతి సంఘములో జరుగుతున్న ఈ వారమంతా జరగబోతున్న ప్రార్థనలో ఎటువంటి ఆటంకములు జరగకుండా ప్రతి ప్రార్థన జరుగునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను.
నీ దాసుడనైన నన్ను బలపరచండి, నా సంఘమును వృద్ధి చేయండి, నా సంఘ బిడ్డలను ఆశీర్వదించండి, ఆరోగ్యమును అనుగ్రహించండి, వారి కొరకు దాచి ఉంచిన మేలులు అనుగ్రహించండి. మరి యూట్యూబ్ ద్వారా మరి ప్రతిరోజు ఈ యొక్క ప్రార్థనలో పాలుపంచుకున్న నీ బిడ్డల మీద నీ అభిషేకము ఉండునుగాక. నీ గాయపడిన హస్తముతో నీ ప్రభావము వారిని తాకునుగాక. ఎట్టి సమస్యలో ఉన్న ఆ సమస్యల నుంచి విడుదల పొందుకుందురుగాక. ఈ వారంలో అంతా దేవా నీ మహిమతో నింపబడునుగాక. నీ అద్భుత ఆశ్చర్య కార్యాలతో నీ బిడ్డలు సంతోషించుదురుగాక. ఆనంద గానములతో గంతులు వేయుదురుగాక. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా దీవించండి. అయా నువ్వు పరిశుద్ధుడు, నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి నీవు మాకు చూపించిన మార్గంలో నడుస్తూ పరిశుద్ధాత్మ చేత నాయన అభిషేకించబడుతూ పరిశుద్ధతను కోరుకునే అయా పరిశుద్ధుల సహవాసములో మేముండునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అయా మాలో ప్రేమ చిగురించాలి, మాలో బలము అయా నీ ప్రేమ ద్వారానే కలుగుతుందని, మాలో నిరీక్షణ అయా మేము చూపించే ప్రేమ ద్వారానే కలుగుతుందని, మాలో విశ్వాసము మేము చూపిస్తున్న ప్రేమ ద్వారా మీరు మాకు నేర్పించిన ప్రేమ ద్వారానే సఫలమవుతుందనే సత్యాన్ని తెలుసుకుని ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ కలిగిన గొప్ప సంఘముగా, గొప్ప క్రైస్తవుడిగా అయా నీ కుమారులుగా మేమందరం ఉండులాగున కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయా మా ఆధ్యాత్మిక జీవితాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. అయా ఆత్మీయ ఫలాలను మేము పొందాలి, ఆత్మీయమైనటువంటి వరములతో నింపబడాలి. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో మంచితనము, విశ్వాసము అయా ఆశా నిగ్రహమును మేము చూపించు వారిగా ఉండులాగున కృపనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ ప్రేమ గొప్పదినైనా ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే మేమేదో మంచివారము గొప్పవారమని కాదు కానీ ప్రభువా, కేవలము నీవు కృపను అనుగ్రహిస్తున్నావు. క్షమించి ఈరోజు కాకపోతే రేపైనా నా కుమారుడు మారతాడని ఒక్క రకమైనటువంటి ఒకే ఒక విధమైనటువంటి ప్రేమను మా ఎడలో చూపిస్తున్నావు తండ్రి. ఒక తండ్రి, ఒక తల్లి కూడా చూపించలేని గొప్ప ప్రేమ నీ దగ్గర ఉంది నాయన, నీ దగ్గర ఉంది ప్రభా. అందుకే మేము బ్రతుకుతున్నాం. మేమింకను అయా పాపంలో ఉన్నవారమే, మేము పాపము చేయట్లేదంటే మేము అబద్ధికులం అవుతాం. కనుక అయా దయచేసి మేము మనుషులము ప్రభా, అయా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ పాపం అనే బంధకముల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందరము నాతో కలిసి ప్రార్థన చేయండి. మీ బలహీనతలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ప్రార్థన చేయండి. ఓ సహోదరుడా, నీవు పుట్టిన మొదలుకుని క్రైస్తవుడు కావచ్చు, ఇంకను నువ్వు మద్యపానం చేస్తున్నావా, ఇంకా ఆ మద్యంలో తూగుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయము, నీ పాపమును ఒప్పుకో. ఇంకా నువ్వు వ్యభిచార తలంపుల్లో ఉన్నావా, ఇదే అనుకూల సమయము, దాన్ని వదులుకో. ఇంకా అసూయతో బతుకుతున్నావా, ఇంకా పగలు ప్రతీకారాలతో బతుకుతున్నావా, ఇంకా భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు లోనై తిరుగుతున్నావా, మోసం చేస్తూ బ్రతుకుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అనుకూల సమయమునందు ప్రార్థన చేయి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, యేసయ్యా మమ్మల్ని ప్రార్థన ఆలకించండి. అయా నీ బిడ్డలను నేను ప్రార్థనలోకి నడిపిస్తుండగా అయా వారు చేస్తున్న అపరాధములు నీ పాద సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేసే భాగ్యమును అనుగ్రహించండి. అయా శరీరము ద్వారా చేసిన అపరాధములను ఒప్పుకొనుచున్నాము. అయా కంటి ద్వారా చేసిన అపరాధములను, కంటి చూపుతో చేసిన అపరాధములను, నోటితో చేసిన అపరాధములు, కాళ్ళ చేతులతో చేసిన అపరాధములు, హృదయముతో చేసిన అపరాధములు, తలంపులతో చేసిన అపరాధములను నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. అయా శరీర కోరికల నిమిత్తమై, పొట్ట నిమిత్తమై, ఆహారము నిమిత్తమై మేము చేసిన అపరాధములను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. పైకి మంచివారిగా కనపడుతున్నా మాలో అయా దొంగతనం ఉంది నాయన, మాలో వ్యభిచారం ఉంది నాయన, మాలో మోసం ఉంది నాయన, మాలో అక్రమం ఉంది, మాలో అవిధేయత ఉంది. వాటన్నిటిని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. నీ కృప అనుగ్రహించవా, నీ బలమైన అభిషేకముతో మమ్మల్ని నింపవా. దేవా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, దేవా నువ్వు కాచుచున్న దేవుడవు తండ్రి.
అయ్యా నిజమే ప్రభా, మా అపరాధములన్నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం. అయా సంఘము సరిహద్దులను విశాలపరచండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. నా సంఘములో అనేక కొత్త ఆత్మలు వచ్చి చేరురాగున కృప అనుగ్రహించండి. ఉన్న ఆత్మలు బలమైన అభిషేకంతో నింపబడినట్లు, అయా ఆత్మ కృపా వరములతో నింపబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ సర్వశక్తి గల దేవుడా, ఓ జీవాధిపతి, ఓ బలమైన దేవుడా, ఓ గొప్ప దేవుడా, ఓ శక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. అయా మా సంఘాన్ని వృద్ధి చేయండి. అయా ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కూడా అయా ఆశీర్వదించబడాలి. అయా పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుని ఇతర దేశాల్లో ఉన్నారు, మందిరంలో ప్రజలు లేరు నాయన. మందిర ఆవరణంలో నిన్ను స్తుతించేవారు కరువయ్యారు నాయన. నేను ప్రార్థన చేస్తున్నాను, భారముతో కలిగి ప్రార్థన చేస్తున్నాను. అయా పరిచర్యలు వృద్ధి చెందాలి, ప్రవక్తలను లేవనెత్తండి ప్రభువా. అయా నీకు తెలియనిది కాదు నాయన, అయా నీకు చెప్పే అంతటి వాడను కాను నాయన. కానీ ప్రజలు నశించిపోతున్నారు అయా, వారి ఆత్మలు నశించిపోతున్నాయి అయా. దయచేసి ప్రవక్తలను లేవనెత్తండి, దైవజనులను లేవనెత్తండి, సువార్థికులను లేవనెత్తండి నాయన. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్తను అందించే కృపను అనుగ్రహించండి అయా. ఇదిగో నాయన పాశ్చాత్యపు దేశాల్లో కూడా అయా నీ యొక్క సువార్తను అందించడానికి నీ ప్రజలను లేవనెత్తండి అయా. పాపం అనేటువంటి సుధమ గుమర లాంటి పట్టణాల్లో కూడా అయా నీ సువార్తను అందించేటువంటి శక్తిని, బలాన్ని నాకును అనేకులకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా. అలనాడు యోనా వెళ్ళి నినివే పట్టణానికి సువార్త బోధించినప్పుడు అయా గోనె పట్ట కట్టుకుని ఉపవాసముండి ప్రార్థించినట్లుగా అనేకులు ఉపవాసముండి ప్రార్థించువారిగా నీ బిడ్డలను లేవనెత్తండి, బిడ్డలను లేవనెత్తండి ప్రభానికి వందనాలు అయా. సంఘ సరిహద్దులను విశాలపరచండి అయా. మేమందరము మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాము అయా. చక్కని మందిర నిర్మాణం జరుగులాగున ఒక శతాధిపతిని పంపించి స్థలమును అయా మీరే అనుగ్రహించమని, మందిరమును దగ్గరుండి కట్టించమని అయా మేము ప్రార్థన చేస్తున్నాం అయా. మా విశ్వాసము కొలది నాయన మేము ప్రార్థిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడవు చిన్న మందిరంలో ఉండడానికి సాహసమే నాయన. కానీ ప్రభు ప్రేమతో మా ఆయన నిన్ను ఆరాధించుకోవడానికి అయా మేమందరము కలిసి అయా ఏక మనసుతో నేను ఆరాధించడానికి మాకు ఒక మందిరం కావాలి నాయన. అయా నీ కృప అనుగ్రహించండి, నీ కృప అనుగ్రహించండి. తప్పక గొప్ప మేలు జరిగించండి. ఒక శతాధిపతిని పంపించండి. మరి ఈ సిటీలో మందిర స్థలాన్ని కొనడం అంటే దాదాపు అసాధ్యమే, కానీ నీకు అది సాధ్యమే. అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు ఒకరున్నారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే నీవు ఆశ్చర్యకారుడవు. ఎన్నో మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేశావు అయా. రాజులను నమ్ముకుంటే మాకేం ఫలం వస్తుంది నాయన, మనుషులను ఆశ్రయిస్తే మాకేం ఫలం వస్తుంది నాయన. అయా ఆకాశ మహాకాశములను అయా, ఈ భూమిని, ఈ సృష్టిని అంతటిని సృజించిన సర్వశక్తి గల దేవుడు నీవు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు నాయన. మేము ఎవరిని ఆశ్రయించవలసిన అవసరమే లేదు నాయన. నిన్నే ఆశ్రయిస్తున్నాం, నీ నామాన్ని గణపరుస్తున్నాం, నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీ నామాన్ని కొనియాడుతున్నాం. నీవు చేయగల దేవుడవు తండ్రి, నువ్వు చేస్తున్నావు తండ్రి, నువ్వు చేస్తున్నావు నాయన, నువ్వు చేయబోతున్నావు తండ్రి. నీ గొప్ప కార్యములు బట్టి నీకు వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అయా నీకే వందనాలు అయా. సంఘములో మరి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయా. అనేక మంది సేవకులు మరి వారికి ఇవ్వబడిన దర్శనమును బట్టి, వారికి ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి, వారికి ఇవ్వబడిన సంఘాన్ని బట్టి వారు నమ్మకంగా పనిచేస్తున్నారే. నమ్మకంగా పనిచేస్తున్న ప్రతి సేవకుడిని మీరు దీవించండి అయా. పాస్టర్ అమ్మను మీరు దీవించండి, పాస్టర్ గారి పిల్లలను మీరు దీవించండి, నన్ను, నా భార్యను, నా బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు దాచి ఉంచిన మేలును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా ఈ సంఘములోను, ప్రతి సంఘములోను సహకరిస్తున్న ప్రతి యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేయండి, యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారు చెడు వ్యసనాలకు లోను కాకుండా వారి యవ్వన కాలంలో వారి దర్శనాన్ని వారు కనుగొని యోసేపులా, ఎస్తేరులా దీవించబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
చదువులో కానీ మరి వారికి ఉన్నటువంటి టాలెంట్ విషయంలో కానీ నైపుణ్యత కలిగి మరి చక్కగా వారు ఆశీర్వదించబడినట్టు కృప అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దుష్టుడు వారిని పాడు చేయకుండా, చెడు మార్గములకు నడిపించకుండా, దుష్ట సహవాసము వారికి మరి దుష్ట సహవాసములో వారు పడకుండా ఉండునట్లు అయా నీ కృప అనుగ్రహించండి. నీ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించే కృపను నాయన యవ్వన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి సంఘములో కొయిర్ను ఇన్స్ట్రుమెంట్ ప్లేట్ చేస్తున్న వారిని, ఆపరేట్ చేస్తున్న వారిని, అదేవిధంగా మరి అన్ని విషయాల్లో సహకరిస్తున్న ప్రతి బిడ్డలను ఫైనాన్షియల్గాను, ఆయా కానుకల విషయంలోను, మరి అన్ని విషయంలో సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా వాలంటీర్స్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా టెక్నికల్ టీంని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కొరకు దాచి ఉంచిన మీరుడు జతపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా నీకే స్తోత్రం తండ్రి. అయా ఇదిగోనైనా సంఘములో మొదటిగా మరి వివాహం కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. అయా యవ్వన బిడ్డలు మరి వయసుకు వచ్చిన వారు వివాహములు కాక మరి వారు వివాహముల కొరకే ఎదురు చూస్తున్న వారి తల్లిదండ్రుల విషయమే ప్రార్థన చేస్తున్నాను. అయ్యో తన కుమార్తె కోసం, తన కుమారుడి కోసం, అయా చక్కని వరుడు వధువు కోసం వారు ప్రార్థిస్తున్నారయా. మరి ఆత్మ కలిగినటువంటి బిడ్డలను, నీ ఆత్మ చేత నడిపింపబడుతున్న వరుడిని వధువుని ఆయన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా మరి ఇదిగోనైనా గర్భఫలము లేని వారి గురించి ప్రార్థిస్తున్నాను. ఎన్ని సంవత్సరములు గడ్డుతనమైనను అయా నీవు గర్భఫలమును అనుగ్రహించే దేవుడు తండ్రి. మరి శారా గర్భమును తెరిచిన దేవుడు కదా నాయన. అయా మీరే అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా, మహిమకరంగా అయా మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి గర్భము తెరవండి నాయన. మరి ఆ గడ్డుతనమును కలుగ చేస్తూ ఆ బిడ్డలను కననీయకుండా చేస్తున్నటువంటి ప్రతి విధమైన బలహీన శక్తులను కలల ద్వారా అబార్షన్స్ అవుతూ మరి అదేవిధంగా మరి ఇంకొక ప్రమాద రీతిగా అబార్షన్ కలుగ చేస్తున్న చీకటి శక్తుల ప్రభావం అంతటి నుండి యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ప్రతి గర్భము అయా నీవు అనుగ్రహిస్తే తప్ప అది తెరవబడదు గనుక ప్రభా శారా గర్భమును తెరిచిన దేవుడు గనుక గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి. అయా మరి గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాను. ఆయా గడిలో నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. ఆయా గర్భంలో శిశువు చక్కగా ఎదుగునట్లు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా శిశువు ఎదుగునట్లు, గడియలో నిండగానే సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించబడినట్టు కృప అనుగ్రహించమని, ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా చూడమని, నీ కౌగిట్లో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి కుటుంబంలో సంతోష ఆనందములతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు. అయా మరి పిల్లల చదువుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నాయనా ఎల్కేజీ మొదలుకొని అయా పిహెచ్డి వరకు ఎవరు ఏ చదువు చదువుతున్నా వారికి మీరు తోడుగా ఉండండి. మరి చదువుల విషయమై, స్కూల్స్ కాలేజీల విషయమై ప్రయాణాలు చేస్తున్నారు. నీ భద్రతను అనుగ్రహించి, నీ కాపుదలను అనుగ్రహించండి. నాయన జ్ఞానమును పంచిపెట్టువాడు నీవే, జ్ఞానమునకు కర్తవు నీవే నాయన. ఆదియు అంతము నీవే ఉన్నావు తండ్రి. జ్ఞానమును అనుగ్రహించు నాయన. జ్ఞానమును పంచిపెట్టువాడు గనుక అయా మా బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించు. వారు రాస్తున్న పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కాలేజీలో సీట్లు అనుగ్రహించండి. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి, నీ కరుణను చూపించండి, నీ దయను చూపించండి. అయా నేను ప్రార్థిస్తుండగా మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి నీ కృపను అనుగ్రహించి, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి చక్కని రిజల్ట్ వారికి వచ్చేలాగా కృప అనుగ్రహించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించండి. ఇంక్రిమెంట్ల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఎవరికైతే ఇంక్రిమెంట్స్ పడాలనుకుని మరి ఆశపడుతున్నారో వారి కష్టానికి తగినట్టుగా చక్కని ఇంక్రిమెంట్స్ వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. బంధకముల నుండి ఆయా ప్రతి బంధకముల నుండి వారు విడిపించబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా చేతి పని వారిని దీవించండి, వృత్తులు గల వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, వ్యాపారస్తులను మీరు దీవించండి, వృద్ధి చేయండి. అయా తమ చేతికి నానా ఏ పని అయితే వచ్చిందో ఆ పనిని చేసుకుంటూ తన కష్టార్జితమును అనుభవిస్తూ సంతోషంగా గడపాలని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి.
అంతేకాకుండా వారికి నీవు ఇస్తున్న ఆశీర్వాదంలో అయా నీ సన్నిధికి తీసుకొచ్చి ఆయా అర్పించేటువంటి మంచి గుణమును కూడా వారికి అనుగ్రహించండి. ఎందుకనగా నీవు వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రేమతత్వముతో నీ సన్నిధిలో మోకరించి అయా నీవిచ్చిందే నేను నీకు ఇస్తున్నాను ప్రభా అని ఆయా సహృదయముతో, అంతేకాకుండా దేనత్వముతో నీ పాద సన్నిధిలో అర్పించే భాగ్యమును వారికి అనుగ్రహించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఉద్యోగ విషయాల్లోనూ, వ్యాపారాల విషయాల్లోనూ, చేతి పని, వ్యవసాయం, వృత్తుల్లో ప్రతి విషయంలో జ్ఞానము చాలా అవసరం కనుక వారికి అట్టి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి చెడు వ్యసనములకు లోనైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. తాగుడు, ధూమపానము, మరి డ్రగ్స్, అదేవిధంగా జోదము వంటి చెడు వ్యసనాలకు, వ్యభిచారం అనేటువంటి చెడు వ్యసనాలకు లోనైపోయిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ ఆ బలహీనతలోంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బలహీనత వలన వారు ఎంతగానో కోల్పోతున్నారు కనుక ప్రతి బలహీనత నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా అయా మరి సంఘ సభ్యులు ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రూపాయి మొదలుకొని కోట్ల వరకు ఉన్న ప్రతి అప్పు యేసు నామమున తొలగిపోవును గాక. ఏదో ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించండి, ఏదో ఒక మహిమగల కార్యం జరిగించండి. నీవు మా తోడు ఉన్నావని, నీవు మమ్మల్ని బలపరచు దేవుడవని, నీవు కృప చూపించు దేవుడవని, అయా నీ కృప అనుగ్రహించు సర్వశక్తి గల దేవుడవని నమ్మునట్లు, అయా అనేకులకు సాక్షులుగా ఉండినట్లు అయా నీ బిడ్డల ఆర్థిక సమస్యల నుంచి బయటకు రప్పించండి. ఆర్థిక సమస్యల వలన అయా చాలామంది మంచితనంతో ఎదుటి వారికి అప్పులు ఇచ్చి వారు కట్టకపోగా ఎంతోమంది తమ కష్టార్జితాన్ని మరి ఇదిగోనైనా అప్పుల రూపంలో, వడ్డీల రూపంలో కట్టుకుంటున్న బ్రతుకులు చాలామంది ఉన్నాయి నాయన. అలాంటి వారి గురించి నాయన ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో నాయన మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారికి నీవే సహాయకుడివై ఉండాలి. మంచికి ఎదురుగా కీడు ఎదురైంది అని వాళ్ళు ఎంతగానో కృంగిపోతున్నారు. మేము దేవుని ప్రేమను బట్టి మంచి చేస్తే మాకు కీడు ఎదురైందని అయ్యా వారు ఎంతగానో బాధపడుతున్నారు నాయన. అయా అలాంటి వారికి నీవే రక్షణ శృంగంగా ఉన్నావు. నీవు తప్ప ఎవరు ఏం చేయగలరు నాయన. అయా మోసం చేసిన వారితో మీరు మాట్లాడండి, నీ భయాన్ని వారికి కలగచేయండి. వారు అద్భుత రీతిగా వచ్చి అయా తమ ధనాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అజ్ఞానంతో, పార్ట్నర్షిప్తో మోసపోయిన అనేక మంది గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ మోసం, ఆ బంధకాల్లో నుంచి అయా వారు మోసం చేశారు కనుక ఆ బాధలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. అంతేకాకుండా మరలా వారు మరి నూతనమైనటువంటి సృష్టిగా మరలా వారి వ్యాపారము, వారి ఉద్యోగం, వారి చేతి పని ఏదైనా మరలా తిరిగి ప్రారంభించి లాభము పొందుకుందురుగాక. అలనాడు ఇస్సాకు తవ్విన బావులను ఫిలిస్తీయులు మావే అని చెప్పి అయా వారు మరి ఎంతగానో తవ్వి ఎత్తుకుని పోతూ ఉంటే, తవ్విన వాటిని వారు స్వాధీనపరుచుకుంటూ ఉంటే ఇస్సాకు మౌనంగా ఉండిపోయాడు. ఆయనను తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయా జలలు కలిగినటువంటి బావులను తవ్వి ఇలా చేసావు తండ్రి. అయా నిజమేనాయన, మా కష్టార్జితాన్ని దోసుకుంటున్నారు. మా యొక్క మంచితనాన్ని బేస్ చేసుకుని వారు మమ్మల్ని ఇరుకుల్లో ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడండి నాయన. ఆర్థిక సమస్యల్లో ఈరోజు క్రైస్తవులు చాలామంది ఉండిపోయారు. కేవలము వారు మంచితనము వలననే మోసపోయారు నాయన. కనుక ఆయా మంచి వారికి మేలు చేయి తండ్రి. అయా ప్రతి బాధ నుండి, ఇరుకు నుండి ఇప్పించండి, తప్పించండి. అయా రూపాయి ఒకటే అనుకుంటున్నాం, 10 రూపాయలు కూడా అప్పే నాయన. 100 రూపాయలు కూడా అప్పు తీర్చలేని వాళ్ళు ఉన్నారు నాయన. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్నవారు నాయన, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు నాయన. అప్పు చేసుకుని బతుకుతున్నారు నాయన. అయా వారు అప్పులు పడింది వారి కోసం కాదు నాయన, అనేకుల కోసం. అలాంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరే ఓదార్చండి. ఓదార్పడమే కాదు నాయన, మాటల ద్వారా కాదు నాయన, మీరే ఒక మహిమ గల కార్యము జరిగించండి నాయన. జరిగించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా గొప్ప దేవుడు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మరి ఎవరైతే గృహముల కోసం ప్రార్థన చేస్తున్నారో మరి ఇదిగోనైనా మరి చాలామందికి ఉండడానికి గృహాలు కూడా లేవు నాయన. క్రైస్తవులు అంటే మరి అంత త్వరగా ఎవరు కూడా రెంట్కి ఎవరినైనా మరి అలాంటి విషయాల్లో ఎంతోమంది సతమతం అవుతున్నారు. ప్రతి ఒక్కరికి అయా నువ్వు జీవము గల దేవుడు కనుక, ఆశ్చర్యకరుడు కనుక, అద్భుతాలు చేయగల దేవుడు కనుక, నీ నామమును బట్టి, నీకున్న ప్రభావాన్ని బట్టి, నీకున్నటువంటి గొప్ప ఆయా
పేరును బట్టి మేము అడుగుతున్నాము యేసయ్యా, మీరు ఒక గృహమును మాకు అనుగ్రహించండి, నా బిడ్డలకు అనుగ్రహించండి, నా నీ ప్రార్థనలో పాలు పంచుకున్న వారికి అనుగ్రహించండి. అయా, వాహనాల కొరకు ప్రార్థన చేస్తున్నవారు, మరి ఇదిగోనైనా వారి వ్యాపారం నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, మరి ఇదిగోనైనా మందిరానికి రావడం నిమిత్తం, వారి బిడ్డలతో కలిసి వెళ్ళడానికి వాహనాలు లేక బాధపడుతున్నారు ప్రభా. అలాంటి వారికి వాహనములను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. కోర్టు కేసులు నిష్కారణంగా నాయన అనేకమైనటువంటి మరి నిందలు, అపనిందలు వేసి నాయన తప్పుడు అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ కోర్టుల్లోనూ పోలీస్ కేసుల్లో ఇరికిస్తూ బాధ పెడుతున్నారయ్యా. చాలామంది క్రైస్తవులు ఇలాంటి బాధలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి కోర్టు కేసు అయినా అయా, మరి న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి ఉన్న ఆయన, నీవే అద్భుత రీతిగా వారి వైపు తీర్పును అనుగ్రహించండి. ఒకవేళ నీ బిడ్డలు తప్పు చేస్తే వారిని పాద సన్నిధిలో క్షమించమని అడుగుతున్నారు కనుక దయచేసి నాయన నీ క్షమాపణ దొరికితే, అలానాడు యాకోబు నీ దగ్గర క్షమాపణ అడిగితే యాషావు క్షమించాడు కనుక మరి కాంప్రమైజ్ అయ్యి మరి యొక్క కోర్టు కేసు నుంచి, పోలీస్ కేసుల నుంచి విడిపించబడులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా. ఇదిగోనైనా నా సంఘ బిడ్డలు మరి విదేశాల్లో ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి విదేశాలు, దేశము కానీ దేశము, భాష కానీ భాష, ప్రాంతము కానీ ప్రాంతము, ప్రజలు కానీ ప్రజల మధ్య వారు నివసించాలి. ఎంతో వేదనకు గురవుతారు, ఎంతో బాధకు గురవుతారు. ఏమి చేయాలో తెలియని నిస్సహాయమైన స్థితిలో వారు ఉంటారు. వారికి నీవే దిక్కు, నీవే ఆదరణ, నీవే బలము, నీవే కోట, నీవే వైద్యుడవు, నీవే అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా వారి జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా విదేశాలు మరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వీసా విషయంలోను అయా మరి అన్ని విషయాల్లో కూడా నీ సహాయతను దయచేసి మరి మీరే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. మరి ఇదిగోనైనా దీర్ఘకాల రోగంతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను అయా. నీకే వందనాలు. ఎవరైతే దీర్ఘకాల రోగంతో బాధపడుతున్నారో, షుగరు, బీపీ, థైరాయిడ్, మరి ఇంకా అనేకమైన దీర్ఘకాల రోగాలు ఉన్నాయి ప్రభు, వాటితో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నారు ప్రభు. మందుల వల్ల కావట్లేదు, వారు మరి ఎన్నిసార్లు ట్యాబ్లెట్స్ వేసుకుని అవి ఏవి నార్మల్గా రావట్లేదు. మందుల వల్ల కానిది పరమ వైద్యుడు నీ వల్ల అవుతుంది. వైద్యుల వల్ల కానిది పరమ వైద్యుడు నీ మహిమ ద్వారా వారిని స్వస్థపరచగల దేవుడు కనుక ఈ ప్రార్థనలో నమ్మిన వారు దేవాని మహిమను చూతురుగాక. నీవే స్వస్థపరచండి, నీవే స్వస్థపరచండి. మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నవారు, మందులేని వ్యాధుల చేత బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను యేసు నామమున, యేసు నామమున నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి, నీ కృప అనుగ్రహించండి అయా. ఆ మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్నవారు, చిల్లంగితనము, చేతబడితనము చేత అయా ఇదిగోనైనా బంధించబడిన వారు అనేకులు ఉన్నారు. యేసు నామమున బంధకాలు తెగిపోవునుగాక. ఎవరి మీదైతే ప్రయోగిస్తున్న ఆ దురాత్మ శక్తులు తిరిగి వారి మీదకే అటాక్ చేయను గాక. వీరు దేవుని కుమారులని, సర్వోన్నతుడైన దేవుడు వారికి అండగా ఉన్నాడని వారి చుట్టూ యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు వారి ఇంటి చుట్టూరు కంచె వేయబడిందని దెయ్యములు సాక్ష్యము చెప్పునట్లు దేవుని కృప అనుగ్రహించబడును గాక. ప్రభా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తున్నావు తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. మా ప్రార్థన ఆలకించుచున్న దేవుడు తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. అయా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల విషయమే ప్రార్థన చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించండి. ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారికి ప్రమోషన్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా కుటుంబంలో మరి అనాథ బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అనాథలు ప్రభా, తల్లి లేక తండ్రి లేక వారు అనాథాశ్రమాల్లో బతుకుతున్న వారు ఉన్నారు. కొందరు అనాథలుగా బతుకుతున్నవారు, విధవరాండ్రులు ఉన్నారు ప్రభు. విధవరాండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృప అనుగ్రహించండి అయా. వారికి నీవే దేవుడివై ఉన్నావు, నీవే పోషకుడిగా ఉన్నావు, నీవే సంరక్షకుడిగా ఉన్నావు అయా. అయా వారిని విడిచిపెట్టలేవు తండ్రి, ఎందుకంటే నీవు వారి పక్షాన ఉంటానని చెప్పావు. అనాథల పక్షాన, విధవరాండ్రుల పక్షాన, వికలాంగుల పక్షాన మీరుండే దేవుడు కనుక అయా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు దీవించండి, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయా. వారికి మీరు పోషకుడిగా ఉండండి, అద్భుత సహాయాలు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. వారి మీద పడుతున్న నిందలు తొలగిపోను గాక, వారి దుఃఖము ఆనందముగా మారును గాక ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా
కుటుంబంలో శాంతి సమాధానము లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా భర్త వలన, భార్య వలన లేదా బిడ్డల వలన చాలామంది సమాధానం లేక బాధపడుతున్నారు. అయ్యో నా కుమారుడు నా మాట వినట్లేదే, నా కుమార్తె వలన నాకు ఈ శోధన కలుగుతుందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తల్లిదండ్రుల వల్ల బిడ్డలకు బాధలు ఉన్నాయి. అన్నదమ్ముల గొడవల మధ్య బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం లేదు. సమాధానకర్త ఏదో ఒక రీతిగా సమాధానాన్ని వారికి దయచేయండి ప్రభా. సమాధాన పరుషు దేవుడవు తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు కనుక, ప్రతి కుటుంబాన్ని నువ్వు పరిశీలిస్తున్న దేవుడు కనుక సమాధాన బంధంతో వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు నాయన. నా ప్రార్థన ఆలకించమని, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా దేశం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రాజకీయ నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని పరిపాలిస్తున్న మంత్రులను బట్టి, ఆయా అధికారులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యములు వారికి అనుగ్రహించండి. దేశమును చక్కగా పరిపాలించు జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ ఐక్యత, సఖ్యత, సమాధానం గురించి ప్రార్థన చేస్తున్నాను. అందరూ సమాధానంగా ఉండులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. నాయన ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. మరి ఆఖరిగా మరి భర్త మారాలని భార్య ప్రార్థన చేస్తుంది, భార్య మారాలని భర్త ప్రార్థన చేస్తున్నాడు. తల్లిదండ్రులు మార్పు చెందాలి, మారు మనసు పొందాలని పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు మార్పు చెందాలి, మారు మనసు పొందాలని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మారాలని ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. ఇరుగు పొరుగు వారు, దేవా నీ రక్షణ భాగ్యం వారికి దొరకాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మరి ఆఖరిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది నాయన నీ నామము నెరుగక, నీలో ఫలించాలని తెలియక, నీ మార్గము తెలియక బతుకుతున్నారు. అలాంటి వారిని మీరు మాత్రమే దర్శించగలరు. సమరయ స్త్రీని దర్శించినట్లుగా అయా మీరు దర్శించగలరు. అంతేకాకుండా మరి అన్ని జనుల్లో శతాధిపతి లాంటి వారిని, జక్కే లాంటి వారిని ఎంతోమందిని అయా మీరు దర్శించి మార్చుకున్నట్లుగా మీరే నీ సన్నిధికి నడిపించండి. అయా మందిరాలు ఖాళీగా ఉండిపోయాయి నాయన. అయా ఇదిగో నేను క్రైస్తవులు ఏదో పెద్ద ఎక్కువ సేవ చేసేస్తున్నామని అనుకుంటున్న ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. అయా ఎక్కడ చూసినా అయా ఇదిగో నాయన, ఎక్కడ చూసినా అయా నీ సన్నిధికి రానివారు, నీ మీద ద్వేషించేవారు, నిన్ను ఆరాధించే వారి మీద అయా ఆ యొక్క బల ప్రదర్శన చేసేవారు చాలామంది ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరు మార్చండి. సౌలును పౌలుగా మార్చిన దేవుడు కదా నాయన. మీరు అనేక మంది సౌలులు తిరుగుతున్నారు నాయన, వారిని పౌలులుగా మార్చండి. అయా నీ సేవని వారి చేత చేయించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఆఖరిగా నాకు ఇవ్వబడిన రక్షణను బట్టి, నాకు ఇవ్వబడిన బాధ్యతను బట్టి, నాకు ఇవ్వబడిన అభిషేకమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి వారి యొక్క అవసరతను, అక్కరతను నువ్వు ఎరిగిన వాడు గనుక వారిని దీవించి ఆశీర్వదించమని, నిండైన దీవెనలతో నింపి నడిపించమని దావీదు కుమారుడైన యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల ఈ రోజుతో పాటు ఈ వారమంతా దేవుని కాపుదల మనకు అనుగ్రహించబడుతుంది. కావున ఎవరు భయపడకుండా, దిగులు పడకుండా ముందుకే సాగిపోండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన అనేక సాక్ష్యములు వచ్చే ఆదివారంలోగా మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడి అట్టి కృప మీకు కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. ఇఫ్ యు విల్ గివ్ ఇయర్ టు మై వర్డ్ అండ్ డూ ఇట్, the God things of the land will be yours. Isaiah chapter 1:19 verse. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు శ్రేష్టమైనవి. ఆ మాటల చొప్పున నడుచుకుంటే మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. మాటలు వినేవారిగానే కాకుండా ఆ ప్రకారం నడుచుకున్న వారిగా మీరు ఉంటే తప్పక దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. దేవుడి కృప మీకు కలుగజేయునుగాక. ఆమేన్.